నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మై ఫస్ట్ వర్డ్ ఫర్ సిబిఎన్ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించిన తెలుగు యువత. తొలగించిన ఓటర్లను సవరణ చేయండి. తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్. సోలార్ ప్లాంట్ ఏర్పాటు పూర్తయిన పనులు ప్రారంభానికి సిద్ధం. పురపాలికకు 15 లక్షల రూపాయలు తగ్గనున్న భారం. తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. వార్తలను వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఈ నెల 20వ తేదీన శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ ఆర్వీఎస్ నగర్ చిత్తూరు నందు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీజనల్ మెగా జాబ్ మేళాను ఈ నెల 15వ తేదీన విజ్ఞాన సుధా కళాశాలలో నిర్వహించాల్సి ఉండగా దీన్ని మార్పు చేస్తూ ఈ నెల 20వ తేదీన వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ ఆర్వీఎస్ నగర్ చిత్తూరు నందు నిర్వహించడం జరుగుతుందని, ఈ రీజనల్ మెగా జాబ్ మేళా నందు దాదాపు 100కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని, 10వ తరగతి నుండి పీజీ ఫెయిల్ పాస్ అయిన 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన స్త్రీలు, పురుష అభ్యర్థులు హాజరు కావచ్చని, ఈ విషయాన్ని గమనించి ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు. సలహాలు సూచనల మేరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: సిసింద్రి 8465830771, రసూల్ 6300954441, అబ్దుల్ 8142509017, వేణు 8374421195. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మల్లికా గార్గ్ తిరుమల శ్రీవారిని మంగళవారం దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న నేను ఎస్పీ తిరుపతిగా బాధ్యత తీసుకున్నాను. సో ఈరోజు ఫస్ట్ పని నేను శ్రీ స్వామివారి దర్శనం చేయడం, అది నా కుటుంబ సభ్యుల పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఐ హోప్ దట్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ అ గుడ్ జాబ్ యాజ్ ఎస్పీ తిరుపతి. తిరుపతి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించు వార్షిక శ్రీవారి రథసప్తమి వేడుకలను దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ శ్రీవారి వాహన మండపం, మాడవీధులు, పుష్కరిణి, గ్యాలరీలు, ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు, ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డు, కమాండ్ కంట్రోల్ రూమ్లను పరిశీలించారు. అనంతరం రథసప్తమి నిర్వహణకు అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే అత్యవసర వాహనాలకు, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. నాడు మన తిరుమల దేవస్థానంలో రథ సప్తమి సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో అది ఒక మేజర్ ఫెస్టివల్. ఇక్కడ ఒక మేజర్ బందోబస్తు కూడా, మన పోలీస్ బందోబస్తు కూడా టీటీడీ వాళ్ళతో పాటు
ఇక్కడ అదర్ డిపార్ట్మెంట్స్తో పాటు అది మన కోసం ఒక పెద్ద బందోబస్తు ఉంటుంది. సో దానికి ఎలా ఏర్పాట్లు చేయాలి, పోలీస్ ఎలా డిప్లాయ్ చేయాలి, నేను అండ్ సిడిఎస్ఓ గారు మనం కలిసి మొత్తం టెంపుల్ ప్రెమిసెస్ తిరుగుతున్నాము. అండ్ ఇది నా కోసం ఫస్ట్ విజిట్ కూడా ఉంది. సో ఇది అర్థం చేసుకోవడానికి సో దట్ పిల్గ్రిమ్స్కి మినిమం ఇన్కన్వీనియన్స్ అయ్యి బట్ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్షూర్ చేస్తూ ఎలా బోత్ ఆస్పెక్ట్స్కి ఎలా బ్యాలెన్స్ చేసి మనం చాలా స్మూత్గా ఎలా మనం కండక్ట్ చేయాలి దానికోసం విజిట్ అండ్ డిస్కషన్ చేయడం జరిగింది. మనం పోలీస్ తరఫు నుంచి కూడా మంచి ఏర్పాటు చేస్తాము అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. సౌరశక్తితో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పొంగనూరులో వ్యవస్థను స్థాపించారు. దీని ద్వారా పురపాలికకు 15 లక్షల రూపాయల భారం తగ్గనుంది. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో పొంగనూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో పరుగులు తీస్తూ ఉంది. అందులో సోలార్ ప్లాంట్ ఒకటి. పట్టణ సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టపై కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద సుమారు 6 కోట్లతో సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కానుంది. దీంతో పురపాలికపై 15 లక్షల రూపాయల భారం తగ్గనుంది. సౌర శక్తిని గ్రహించి విద్యుత్ శక్తిగా మార్పు చేసే పానల్స్ను సమ్మర్ స్టోరేజ్ కట్టపై 500 మీటర్ల పొడవున ఏర్పాటు చేసి పనులు పూర్తి చేసి ఈ సోలార్ ప్లాంట్ను ప్రారంభానికి సిద్ధం చేశారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 15వ తేదీన గురువారం ప్రారంభించనున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయిందని చెప్పారు. విద్యుత్ శాఖకు పురపాలిక చెల్లించే విద్యుత్ ఛార్జీల్లో 15 లక్షల రూపాయల భారాన్ని తగ్గించారని ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం. రాజకీయ పార్టీల నాయకులతో మంగళవారం పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి సమావేశం నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు, మహిళా, పురుషుల ఓటర్ల వివరాలను తహసీల్దార్ వెల్లడించారు. ఓట్లపై అనుమానాలు, ఫిర్యాదులు ఉంటే తెలపాలని సూచించారు. ఫారం 7లో జిల్లా వ్యాప్తంగా ఎక్కువ ఓట్లను తొలగించడం జరిగిందని, దీనిపై క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుని సవరించాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. పొంగనూరు నియోజకవర్గం సదుం మండలం జోగివారిపల్లి పంచాయతీ మర్జువారిపల్లి సమీప పంట పొలాలపై గజరాజుల గుంపు మంగళవారం ఉదయం 4 గంటల సమయంలో దాడులు చేసి టొమాటో, వరి, అరటి చెట్లను తొక్కి ధ్వంసం చేశాయి. చెరకు క్రషర్ను ధ్వంసం చేశాయి గజరాజులు. తరచూ గజరాజుల దాడుల్లో చేతికొచ్చిన పంటలు నష్టపోతున్నామని, గజరాజుల దాడుల నుంచి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద 100 రోజుల పని దినాలు కల్పించాలని డ్వామా పీడి రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం తవనంపల్లి మండలం దిగువ తడకర, తవనంపల్లి, పుణ్యసముద్రం గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న ఉపాధి పనులను డ్వామా పీడి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా తవనంపల్లి హౌసింగ్ కాలనీ, ఫారం ఫండ్, రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, దిగువ తడకర నందు సరిహద్దు కందకాలు, ఫారం ఫండ్, పుణ్యసముద్రం నందు కాలువల పూడికతీత పనులను పరిశీలించారు. ఉపాధి కూలీలతో వేతనాలు సక్రమంగా వస్తున్నాయా లేదా, దినసరి వేతనం ఎంత వస్తూ ఉన్నది అని అడిగి తెలుసుకున్నారు.
ఎస్సీ ఎస్టీ విభిన్న ప్రతిభావంతుల కుటుంబాలకు ఎక్కువగా పని కల్పించాలని క్షేత్ర సహాయ సిబ్బంది తమకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఉపాధి కూలీలను పెంచి లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో జాబ్ కార్డు కలిగి ఉన్న వారందరికీ ఉపాధి పనులు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఏపీఎం సుబ్రహ్మణ్యం, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెదకంచాని మండలం అప్పినపల్లి మరియు శంకరాయలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విరామ సమయంలో ఉపాధ్యాయులు ఓట్ ఫర్ ఓపీఎస్ గోడ పత్రికలను యూటీఎఫ్ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా నాయకుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా జీపీఎస్ను తీసుకురావడం బాధాకరమని, పెన్షన్ ఉద్యోగి హక్కు అని సుప్రీంకోర్టు చెప్పినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ఈ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే తమ మేనిఫెస్టోలో పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చి పొందుపరుస్తారో వారికే మా ఓటు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వేదవతి, ఉపాధ్యాయులు గోపి, శ్రీనివాసులు రెడ్డి, రఘుపతి, ఉదయ్ కుమార్, ప్రసన్న లక్ష్మి, హరికృష్ణ, శంకర్, సోమశేఖర్, రెడ్డెప్పరెడ్డి, దొరై, రెడ్డెప్ప, మంజుల, సరస్వతి, భారతి తదితరులు పాల్గొన్నారు. ఓపీఎస్ అమలు చేస్తారని చెప్పేసి అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికీ ఓపీఎస్ అమలు చేయకుండా జీపీఎస్ను అమలు చేసి మా నడ్డి పిలిచడం జరిగింది. భరోసా లేని ఈ జీపీఎస్ అనేది మాకు అవసరం లేదు. జీపీఎస్ అనేది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అంటారు. నిజంగా జీపీఎస్ అనేది గ్యారంటీ లేని పెన్షన్ స్కీమ్. అది లక్షల మంది ఉపాధ్యాయ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వారికి పెన్షన్ లేకుండా చేయడం అనేది శోచనీయము. మరి పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఒక నెల ఎమ్మెల్యేగానో ఎంపీగా ఉంటే జీవితాంతం వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటారు. మేము వారికి ఇవ్వద్దని మేము చెప్పడం లేదు. 30, 35, 40 సంవత్సరాలు ఈ టీచర్లుగా, ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా మేము సేవ చేసి రిటైర్డ్ అయ్యి వయసు అయిపోయినప్పుడు కాస్త భరోసా పెన్షన్ ఇవ్వమని ప్రభుత్వాలు వేడుకుంటూ ఉంటే మేము పోరాడి సాధించుకున్నటువంటి అన్నింటినీ కూడా ఈ ప్రభుత్వాలు లాగేస్తున్నాయి. నిన్నగాక మొన్న మళ్ళీ అప్రెంటిస్షిప్ విధానాన్ని దాదాపు 16 సంవత్సరాలు పోరాడి అప్రెంటిస్షిప్ విధానాన్ని మేము తిరిగి సాధించుకున్నాము. దానిని కూడా ఈ ప్రభుత్వము తీసేయడం జరిగింది. ఇది చాలా బాధాకరము. కాబట్టి ఈ ప్రభుత్వం కానీ ఇంకా వచ్చే ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వమైనా రాని మా సమస్యలను తీర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఓట్ ఫర్ ఓపీఎస్ పాత పెన్షన్ స్కీముని ఎవరైతే తిరిగి తెస్తామని చెప్పారో వాళ్ళకే మేమందరము ఓటేస్తామని తెలియజేస్తున్నాం. జై యూటీఎఫ్, జై యూటీఎఫ్. సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న రథసప్తమి తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఒకే రోజు స్వామివారి 7 వాహనాల్లో భక్తులకు దర్శనమివ్వడంతో దీనిని అర్ధ బ్రహ్మోత్సవమని, ఒకరోజు బ్రహ్మోత్సవమని కూడా పిలుస్తారు. మాడవీధుల్లో ఏర్పాట్లు. భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా అఖిలాండం వద్ద మాడవీధుల్లో అవసరమైన ప్రాంతాలలో షెడ్లు ఏర్పాటు చేశారు. మాడవీధుల్లో కూల్ పెయింట్ వేశారు. ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా సాంబార్ అన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి తదితర అన్న ప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ, టీ, కాఫీ, పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక దర్శనాలు రద్దు. ఫిబ్రవరి 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైంది. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి 15 నుండి 17వ తేదీ వరకు తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకన్ల జారీ ఉండదు. భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. కాగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం. భక్తులు నిర్దేశించిన టైం స్లాట్లను పాటించని పక్షంలో టోకన్ లేని భక్తులతో కలిపి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా దర్శనానికి పంపుతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. ఇతర ఏర్పాట్లు. ఫిబ్రవరి 14 నుండి 16వ తేదీ వరకు గదుల కేటాయింపు కోసం సిఆర్ఓ జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ రోజుల్లో ఎంబీసీ, టీబీ కౌంటర్లను మూసివేస్తారు. కౌంటర్లలో 4 లక్షలతో పాటు అదనంగా మరో 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వాహన సేవలు శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష, ఉదయం 11 నుండి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు హనుమంత వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కల్పవృక్ష, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వభూపాల, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై భక్తులను కటాక్షిస్తారు. వాహన సేవలను SVBCలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. పొంగనూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ CBN కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం తెలుగు యువత మరియు జనసేన పార్టీ నాయకులు కలిసి పార్టీ కార్యాలయంలో సమావేశమై కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ గౌడ్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దేవేంద్రలు మాట్లాడుతూ మై ఫస్ట్ ఓట్ ఫర్ CBN కార్యక్రమాన్ని నేడు పొంగనూరులో ప్రారంభించినట్లు తెలిపారు. 18 సంవత్సరాల నుండి మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్న యువతకు ఓటు పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. మీరు వేసే ఓటే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఆదుకునే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నూతన ఓటర్లకు సూచించడం జరుగుతుందని, అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ బాధ్యతాయుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మొదటి ఓటు యొక్క ప్రాధాన్యతను తెలిసే విధంగా యువకులకు ఏదైతే మన ప్రాథమిక హక్కైనటువంటి ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా మొదటి ఓటుని వాళ్ళు ఫస్ట్ టైం ఓటర్స్గా కాబోతున్నారు. స్టేట్ డెవలప్మెంట్ కోసం వాళ్ళని ఓటు వేయించే విధంగా ఒక క్యాంపెయిన్ ఈ రాష్ట్రంలో మొత్తం తీసుకోవడం జరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో కూడా ఈ రోజు నుంచి ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి తెలుగు యువత కానీ, TNSF కానీ, తెలుగు మహిళలతో కానీ కలిసి మేము ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగా ఓటర్లుగా నమోదైనటువంటి యువకులు మీ యొక్క ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు మీకు వచ్చింది. మీ ఓటును మీరు వినియోగించుకోండి. ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తును మార్చేదే ఓటు. ఆ ఓటును వేసేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే నాయకుడు వేయండి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే నాయకుడు వేయండి. అదేవిధంగా గతంలో అనేక వాగ్దానాలు ఇచ్చి యువతకి మోసం చేసినటువంటి నాయకులకు మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పండి. ఎందుకంటే ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ అన్నాడు. ఈరోజు ఉద్యోగాలకు క్యాలెండర్ ఎక్కడ ఇవ్వలేదు. అదేవిధంగా మెగా DSC అని చెప్పి ఈరోజు DSC చదువుకున్నటువంటి లక్షలాది మంది యువత భవిష్యత్తుని రోడ్డు మీద పెట్టాడు. వేలల్లో ఉద్యోగాలు వస్తాయంటే ఈరోజు వందల్లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ వేసే ఓటుని రాష్ట్ర అభివృద్ధి కోసం వేయండి అని చెప్పేసి యువకులకు మేము అప్పీల్ చేస్తూ కొత్త ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్ళదలుచుకున్నాం. ఫస్ట్ ఓట్ ఫర్ CBN అనే కార్యక్రమాన్ని ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో మా కమిటీ సభ్యులతో కలిపి మొదలు పెట్టడం జరిగింది. లోకేష్ అన్న పాదయాత్ర సమయంలో ఎంతో మంది వేలాది మంది యువత ఆయన్ని కలిసి ఈ రాష్ట్రంలో యువకులకు జరుగుతూ ఉన్న జాబులు లేని విధానం పట్ల ఆయనతో మాట్లాడడం వల్ల ఆయన తీసుకున్న కార్యక్రమమే ఈ ఫస్ట్ ఓట్ ఫర్ CBN. ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఇవ్వడమే కాకుండా నిరుద్యోగ వృద్ధి కింద 3,000 రూపాయలు ఆయన ప్రకటించడం జరిగింది. ఈరోజు ఎన్నికల ముందు ఏం చేశాడంటే మెగా DSC అని చెప్పి 6,000 ఉద్యోగాలకే పరిమితమైన తప్పితే ఎన్నికల స్టంట్స్ అని మేము అనుకుంటున్నాము. దీనికి పెద్ద ఎత్తున యువత కూడా స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి క్యాంపెయిన్ ముందుకు తీసుకొని పోతున్నారని మేము చెప్తా ఉన్నాం. కార్యక్రమంలో కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్, మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు పాలడుగు రెడ్డెప్పనాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేష్, నియోజకవర్గ TNSF అధ్యక్షులు మునీంద్ర, ఉపాధ్యక్షుడు హేమాద్రి,
రాజంపేట పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షురాలు షబానా బాలాజీ, జనసేన పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్ రాయల్, చైతన్య రాయల్, గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో మంగళవారం ఏపీఈఆర్సీ కమిషన్ పర్యటించింది. తర్వాత ఏపీఎస్పీడీసీఎల్ స్టేట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఏపీఆర్సీ కమిషన్ చైర్మన్ నాగార్జున రెడ్డి మాట్లాడారు. ఈ ప్రతిపాదనలో ఎక్కడ టారిఫ్ పెంచే ప్రతిపాదనలు ఏం చేయలేదు. ఒక్క రైల్వేస్కు తప్పితే ఒక రైల్వేస్కు దాదాపు 100 కోట్ల వరకు పెంపు ప్రతిపాదించడం జరిగింది. మిగిలిన ఏ వర్గానికి ఎటువంటి పెంపు ప్రతిపాదించలేదు. మేము ఇటీవల కాలంలో ఈ నెట్వర్క్లో ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటిని నిర్మూలించేదానికి, నివారించేదానికి ఒక స్పెషల్ ఆఫీసర్స్ను కమిషన్ తరపున నియమించడం జరిగింది. సో ఆ స్పెషల్ ఆఫీసర్స్ వారి డ్యూటీ ఏమంటే వారంలో కనీసం 4 రోజులు ఈ వారి డిస్కం పరిధిలో ఉన్న అన్ని సబ్స్టేషన్స్ వారు పర్యవేక్షించి ఆ సబ్స్టేషన్స్లో ఏదైనా హెచ్చుతగ్గులు ఉంటే, ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసేందుకు రిపోర్ట్స్ మాకు నివేదిస్తే ఆ రిపోర్ట్స్ని మేము డిస్కామ్లకు పంపించి వారిని ఇటువంటి లోపాలు సరిదిద్దే కార్యక్రమం చేపట్టాం. అది చాలా విజయవంతంగా నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఓవర్లోడ్, మీరు అన్నారు ఈ సబ్స్టేషన్స్లో ఈ ఓవర్లోడెడ్ ఫీడర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి ఆ ఓవర్లోడెడ్ ఎట్లా సెగ్రిగేట్ చేయాలా అనేది వాళ్ళు మాకు రిపోర్ట్లో నివేదిస్తే మేము తగిన ఉత్తర్వులు డిస్కామ్స్కి మేము అందజేయడం జరుగుతున్నది, ఇవ్వడం జరుగుతున్నది. తద్వారా ఏదైనా ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని అప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సమస్యలు, ఓవర్లోడ్ సమస్యలు అటువంటి చాలా మటుకు ఆ సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఆ సమస్యలు ఇప్పటికైతే చాలా తక్కువైపోయాయి. అది యాక్చువల్గా 9 అవర్స్ సప్లై, కాకపోతే డిమాండ్ అనూహ్యంగా పెరిగినప్పుడు, ఇప్పుడు మార్కెట్లో కొనాలన్నా కూడా కరెంటు దొరకనప్పుడు ఏదైనా ఒక అరగంట గంట ఏదైనా తగ్గించేందుకు అవకాశం ఉన్నప్పుడు తగ్గిస్తున్నారు. కానీ మామూలుగా అయితే ప్రభుత్వ పాలసీ ప్రకారం అయితే ఏమి, డిస్కౌంట్స్ పాలసీ ప్రకారం అయితే ఏమి మామూలుగా 9 గంటలే సరఫరా చేయాలనే ఒక పాలసీ అయితే ఉన్నది. దాన్ని ఇంతవరకు ఇప్పుడు రివైజ్ చేయలేదు. ఏదైతే ఇప్పుడు వ్యవసాయ అవసరాలకు డిస్కమ్ సప్లై చేస్తుందో అది ఇప్పుడు ప్రభుత్వం వారే డిస్కమ్తో అవసరం లేకుండా వినియోగదారులకు, వ్యవసాయదారులకు సరఫరా చేసేదానికి ఆ రకంగా అడుగులు వేస్తున్నది. సో అది వచ్చిన తర్వాత ఇంకా పవర్ పొజిషన్ చాలా ఈజీ అవుతుంది. సో ఎక్కడైతే ఇప్పుడు షార్టేజ్ ఉంది, మార్కెట్ పర్చేజ్ చేస్తున్నారో ఆ మార్కెట్లో కొనుగోళ్ళు అవసరం లేకుండా డిస్కామ్కు ఉండే మిగులు కరెంటును వివిధ వర్గాలకు సప్లై చేసేదానికి వెసులుబాటు కలుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మై ఫస్ట్ వర్డ్ ఫర్ సిబిఎన్ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించిన తెలుగు యువత. తొలగించిన ఓటర్లను సవరణ చేయండి. తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్. సోలార్ ప్లాంట్ ఏర్పాటు పూర్తయిన పనులు ప్రారంభానికి సిద్ధం. పురపాలికకు 15 లక్షల రూపాయలు తగ్గనున్న భారం. తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకుశలం. నమస్కారం.